ఆపరేషన్ కగర్ సక్సెస్ కర్రగుట్టలపై జాతీయ జెండా ఎగరవేసిన సిఆర్పీఎఫ్ 9 రోజులుగా కొనసాగిన కుంబింగ్ త్వరలోనే అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటుకు నిర్ణయం. అయితే నిజంగా ఇక్కడ చూడొచ్చు ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వెంటనే నిలిపివేయాలి అని చెప్పేసి ఎన్నో అటు దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది పౌర హక్కుల నేతలతో పాటు చాలా మంది కూడా ఈ కగార్ను నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అటు మావోయిస్టులు ప్రజల కోసమే పోరాడుతున్నారు, ఇటు భద్రతా దళాలు ప్రజల కోసం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం పోరాడే రెండు వర్గాలు వాటిలో అవి కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలా మంది భావన. అయితే ఇక్కడ కేంద్రం అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం లేదు, మేము శాంతి చర్చలకు సిద్ధంగా లేమని చెప్పేసి దాడులకైతే కర్రగుట్టలపై మావోయిస్టులు పెద్ద ఎత్తున ఉన్నారన్న సమాచారంతో ఈ 9 రోజుల క్రితం కూడా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ కగార్లో భాగంగా 9 రోజుల తర్వాత వాళ్ళు ఆపరేషన్ కగార్ కర్రగుట్టల పైకి చేరుకొని ఇక్కడ జాతీయ జెండా కూడా ఎగిరేస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే భద్రతా దళాలు వస్తున్నాయని చెప్పారో ఆ వెంటనే మావోయిస్టులు అయితే అక్కడ నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆ హిడ్మా దళం అయితే ఇప్పటికే చాలా మంది ఒకవైపు మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇటువంటి తరుణంలో అసలు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని పిలవండి అన్నట్టు కేంద్రం మాత్రం దీనికి ససేమిరా అంటుంది. మనం ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్పుకున్నాం, 2004లో శాంతి చర్చలు జరిగాయి, కానీ ఆ తర్వాత మావోయిస్టుల దాడులు ఆగలేదు. మరి ఇప్పుడు శాంతి చర్చలు జరిగితే ఆ తర్వాత ఆగుతాయి అనేది నమ్మకం ఏంటి అని చెప్పి కేంద్రం ఒక ప్రశ్నిస్తున్నమాట. కానీ ఇక్కడ ఇప్పటికే మంత్రి సీతక్క లాంటి వాళ్ళు కూడా ఒక డిమాండ్ చేశారు, మీరు పిలవండి, ఈసారి అటువంటిది ఏమీ ఉండదు, మీరు ఫస్ట్ శాంతి చర్చలకు పిలవండి అని చెప్పేసి చాలా మంది అన్నారు. కానీ కేంద్రం మాత్రం మనకు సిద్ధం లేదు. ఇప్పటికీ ఇంకా కర్రగుట్టపై ఒక బేస్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.